2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు. తృతీయంలో రాహు యోగిస్తున్నాడు. 2వ స్థానంలో బుధుడు శుక్రుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవి టెంపుల్ కి వెళ్ళండి, మంచి ఫలితాలు చూస్తారు. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి. 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. దీని మూలంగా ఇబ్బందులు పడతారు కాబట్టి నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారంలో అవుతే కనుక గురువారము, శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆ రోజుల్లో మాత్రం. ధనస్సు రాశి వారికి కుటుంబ స్థానంలో శుక్రుడు, రవి, బుధ, కుజుడు 4 గ్రహాలు ఉన్నాయి. కుటుంబ పరంగా బాగుంటది, ధన పరంగా బాగుంటది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో బలంగా ఉన్నారు కాబట్టి మీకు లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. శనిగారి దృష్టి 6వ స్థానం మీద పడింది. రుణ, రోగ, శత్రు స్థానం అన్నమాట. దీని మూలంగా శత్రువులు పెరుగుతారు. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు అయితే చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు. సప్తమాధిపతి 2వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా మ్యారేజ్ పరంగా బాగుంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసమై మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. దశమ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. దీని మూలంగా ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.